గోవాలో భారీ పేలుడు సంభవించింది. గోవాలో ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో బిర్చ్ నైట్ క్లబ్, నార్త్ గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్లో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి ఇప్పటికే 25 మంది మరణించారు. ఆర్పోరాలోని బీచ్ నైట్ క్లబ్లో, ఆర్పోరాలోని బ్రిడ్జ్ నైట్ క్లబ్లో ఈ ఒక పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు గల ప్రధాన కారణం కిచెన్లోని ఓ సిలిండర్ పేలడమైనట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనలో ఆల్రెడీ కిచెన్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్, ఇతరత్ర సిబ్బంది మొత్తంగా 23 మంది స్పాట్లోనే మరణించారు. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిద్దరిని కూడా పూర్తిగా 99% బర్న్స్ ఉన్నాయి. సో వారిద్దరి పరిస్థితి కూడా కొంత అడిటిగానే కనిపిస్తోంది. సో క్లబ్లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెంటనే అటు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హుటాహుట్న అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన అగ్ని ప్రమాదం పైన దర్యాప్తుకు ఆదేశించామన్నారు సీఎం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గోవా సీఎం అంటున్నారు. సో జనరల్గా గోవాలో డే టైం కంటే కూడా నైట్ టైంలోనే రద్దీగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. క్లబ్స్, పబ్స్, నైట్ పార్టీస్, తర్వాత ఇతరత్ర ఎక్స్ట్రా యాక్టివిటీస్ మొత్తం కూడా నైట్ టైంలోనే. డే టైం అంతా కూడా గోవాలో కొంత పీస్ఫుల్గా ఉంటుంది. కానీ సాయంత్రం అయితే చాలు డీజే సౌండ్లతో పబ్బులు, గబ్బులు అని చెప్పి మొత్తం గోవా అంతా కూడా దుమ్ము లేపుతూ ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్లోనే గోవాలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. సో అదొక ఆర్పోరా నార్త్ గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్. సో ఈ బిర్చ్ నైట్ క్లబ్లో కిచెన్లో ఒక సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడం వెంటనే చుట్టంతా కూడా ఈజీగా అగ్నికి అంటుకునేటువంటి పదార్థాలు ఉండడం, ఫుడ్ మెటీరియల్స్, ఆయిల్స్, ఇతరత్ర వైన్స్, ఎందుకంటే బార్ తరహాలో ఉంటుంది కాబట్టి నైట్ క్లబ్. సో వైన్స్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటుకొని ఆ ప్రాంతం మొత్తం కూడా మంటలు చెలరేగాయి. సో ఎవరైతే కిచెన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా స్పాట్లోనే మరణించారు. 23 మంది స్పాట్లో మరణించారు. మొత్తం పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. మరో 2 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. 99% బర్న్స్ ఉన్నాయి. సో హుటాహుట్న నార్త్ గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ దగ్గరికి సీఎం ప్రమోద్ సావంత్ చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ప్రస్తుతానికైతే బిర్చ్ నైట్ క్లబ్ సంబంధించినటువంటి మేనేజర్ని, ఓనర్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారిస్తున్నారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించారు. సో నాకు తెలిసి ఎవరైనా గోవాకు వెళ్ళిన వారు అడగండి, మీ చుట్టూ ఉన్నవారు, లేకపోతే మీరు ఎవరైనా ఆల్రెడీ గోవాకు వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అక్కడ ఫైర్ సేఫ్టీ ఎటువంటిది ఉండదు, చాలా తక్కువ. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్, ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి విధంగా నైట్ క్లబ్స్, అక్కడ సేఫ్టీ ఉండదు, మన్ను ఉండదు, ఏముండదు. ఎవడు పట్టించుకునే వాడే ఉండడు. అక్కడికి పోలీసులు చెకప్లు కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ అంత సీరియస్గా ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే జనరల్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ పెద్ద సేఫ్టీ ఏముండదు, వ్యాస్ట్గా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నైట్ పబ్స్, క్లబ్స్ అన్నీ కూడా. కానీ ఒకదానొకటి ఆనుకొని ఉండడం కొంత క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. అంతా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకులా ఉండరు. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం, అంటే క్లోజ్డ్గా ఉండిపోయింది. అది కిచెన్ మొత్తం కూడా క్లోజ్డ్గా. ఒక ప్రమాదం జరిగిందంటే ఫైర్ ఎగ్జిట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ ఫైర్ ఎగ్జిట్ అనేది లేకపోవడంతోనే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరిగింది. ఒక భారీ శబ్దంతో అర్ధరాత్రి సమయంలో ఒకవైపు అందరూ కూడా నైట్ వైబ్, వీకెండ్ కూడా నైట్ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. గోవాలో ఆ వ్యూని, ఆ రిఫ్రెష్మెంట్ని, ఆ సౌండ్స్ని, ఆ డీజే మూతల్ని వింటూ ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. అంతా షాక్ గురయ్యారు. ఏదైనా ఉగ్ర కుట్రన అన్న చందంగా అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సో ఫైర్ ఎగ్జిట్స్ లేవు, ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. సో బయటికి రావడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. అయితే అటు సీఎం ప్రమోద్ సావంత్ అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుకొచ్చారు. సో సంఘటన పైన ఆయన విచారణ కూడా ఆదేశించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. जो आज क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, या और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ये 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ. गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा. गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है. इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था
तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी दिस इज द फर्स्ट टाइम एटलीस्ट यानी 10-20 साल में तो पहला इंसिडेंट, इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था। और हेंस फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से సేఫ్టీ లేనికి రైట్, ప్రమాదంపై విచారణకు ఆదేశించాము. ఈ ప్రమాదంలో ఎటువంటి నిర్లక్ష్యత ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ ప్రమోద్ సావంత్ అంటున్నారు, గోవా సీఎం. సో అయితే జనరల్గా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్తో మనం ఫైర్ యాక్సిడెంట్ అంటే చాలా వరకు మనం చివరి దశకు వచ్చాము. ఈ ఏడాది మొత్తం కూడా డిసెంబర్లో ఉన్నాం. సో రీసెంట్ డేస్లో జరిగిన యాక్టివిటీస్లో మనం కనుక గమనిస్తే హైదరాబాద్లో కూడా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. షాలిబండ దగ్గర కొన్ని కోట్ల రూపాయల నష్టం. ఏం జరిగిందో తెలియదు కానీ ఒకసారిగా భారీ శబ్దంతో ఒక ఏకంగా భూకంపం వచ్చిందా అన్న చందంగా అక్కడ చుట్టుపక్కల ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అంతకంటే ముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో నార్త్ గోవాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పక్కన పెడితే హైదరాబాద్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో కూడా బైక్ వెళ్ళిపోయి కార్ని ఢీ కొడితే, ఈ డిసెంబర్లోనే బైక్ వెళ్ళిపోయి ఆ కార్ని ఢీ కొడితే ఆ బైక్లో నుంచి మంటలు వచ్చి ఆ బైక్పై వెళ్తున్నటువంటి వ్యక్తి స్పాట్లోనే అగ్నికి సజీవ దహనమైపోయాడు. సో ఆ తర్వాత జైపూర్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో కూడా ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అక్కడ 10 మరణాలు సంభవించాయి. సో మేజర్ ఫైర్ అక్కడ కూడా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది జైపూర్ ఐస్ ఫ్యాక్టరీలో. తర్వాత లుధియానా ఫ్యాక్టరీ ఫైర్ అంటే అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీలో ఫైర్ సంభవించింది లుధియానాలో. సో మ్యాసివ్ ఫైర్ ఎప్పుడైతే క్యాటిల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బహదూర్ కే రోడ్ రిక్వైరింగ్ మోర్ దాన్ 6 hours టు కంట్రోల్. సో 6 గంటలు పట్టిందట మంటలు నార్పడానికి. సో ఈ ఇన్సిడెంట్లో సుమారుగా 4 మరణించారు. సో పూణేలోని ఇండస్ట్రియల్ యూనిట్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. కేవలం నేను చెప్తోంది ఈ 4-5 రోజుల్లోనే, ఈరోజు డిసెంబర్ ఆల్మోస్ట్ 7th. సో ఈ 7 డేస్లోనే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. సో కొంత కేఫ్గా ఉండండి, చివరి అంకానికి చేరుకున్న వేడాలి కాబట్టి పార్టీస్ అని, నైట్ క్లబ్స్ అని, గోవాకు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి, సేఫ్టీ మెజర్స్ పాటించండి. ఎస్, మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, సో గోవాకి సంబంధించి అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అంతా షాక్ గురయ్యారు. గోవా ఇది వీకెండ్. సో పెద్ద ఎత్తున వారంతా కూడా నైట్ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ పార్టీస్, నైట్ క్లబ్స్, పబ్స్లో వారంతా ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడుతో అంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల తాటికి 23 మంది సజీవ దహనమైపోయారు. సో ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అక్కడ మేనేజర్ని అండ్ ఓనర్ని విచారిస్తున్నారు. ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? అంటే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 23 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మిగతా 15 మంది కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ రాత్రి ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు ఇప్పటి క్రితమే ఆ గోవా ముఖ్యమంత్రి కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. గోవా ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కూడా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఆ ప్రమాదం సంబంధించినటువంటి ఆ వివరణ కూడా సేకరించడం జరిగింది. ప్రాథమికంగా కేసు దర్యాప్తు చేసినటువంటి సమయంలో మాత్రం ముఖ్యంగా అందులో మాత్రం ఇటు భద్రత సంబంధించినటువంటి ఆ ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా ప్రస్తుతానికి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ యొక్క క్లబ్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మేనేజర్తో పాటు క్లబ్ సంబంధించినటువంటి యజమాని కూడా ఇప్పటికే పోలీసులు కూడా విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం ఈ సిలిండర్ బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది, ఎందుకు ఆ ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రమాణాలు ఎందుకు పాటించలేదు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వీరందరూ కూడా ఆ క్లబ్కు సంబంధించినటువంటి స్టాఫ్ గా కూడా గుర్తించారు. మిగతా కొంతమంది సిబ్బంది కూడా కొంతమంది గాయాలయ్యి వారందరూ కూడా ఆ పనాజీలోని ఒక ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వారికి చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే డిసెంబర్ కావడంతో అందరూ కూడా న్యూ ఇయర్ పార్టీ చేసుకునేందుకు చాలా మంది గోవా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం చేయడంతో ఒకసారిగా ఒకసారి ఈ అంశం పైన అటు పిఎం నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏం ట్వీట్ చేశారో చూద్దాం. సో నరేంద్ర మోదీ ట్వీట్ చేసినటువంటి అంశం మనం చూస్తున్నాం. ద ఫైర్ మిషాప్ ఇన్ అర్పురా గోవా ఈజ్ డీప్లీ saddening. మై థాట్స్ ఆర్ విత్ ఆల్ దోస్ హూ ఆర్. సో నవీన్, గోవా అంటే గోవాలో జనరల్గా ఎక్కువగా నైట్ క్లబ్స్, పబ్స్ రద్దీగా ఉంటాయి. డే టైం కంటే కూడా నైట్ టైంలో ఎక్కువగా అక్కడ రద్దీ కనబడుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించలేదా? సో అక్కడ బ్లాస్ట్ అయితే అయి ఉండొచ్చు, అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చు, కానీ ఫైర్ ఎగ్జిట్ లాంటివి ఏమీ లేవా? స్పాట్లో ఏదైనా సేఫ్టీ మెజర్స్ కనిపించలేవా? జనరల్గా ఏ రకంగా ఉంటుంది అక్కడ పబ్బులు, నైట్ క్లబ్బుల విషయాల్లో? అంటే ఎగ్జాక్ట్గా అంటే గోవా ముఖ్యమంత్రి కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్లనే ఈ యొక్క
ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా వారు స్పష్టంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ క్లబ్ అనేది లాస్ట్ ఇయర్ ఓపెన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, ఒకవేళ ఆ పూర్తి స్థాయిలో పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా అధికారుల పైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గోవా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువ శాతం చాలా మంది పబ్లిక్ అంతా కూడా గోవాకు వెళ్తారు, అక్కడ సేఫ్టీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండదు, ఒక ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా కూడా చాలా మంది టూరిస్టులు అందరూ కూడా గోవా కూడా వెళ్తున్నటువంటి సందర్భం నెలకొంది. అక్కడ ఎక్కువగా క్లబ్ లోనే ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గోవా అంతా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతానికి 21 మంది ఇంకా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారు ఇప్పుడు ఆ ఘటనలో మరణించిన వారంతా కూడా అందులో పనిచేసే సిబ్బంది, స్టాఫ్ అండ్ కిచెన్ స్టాఫ్ అయినా, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఎంజాయ్ చేయడానికో లేకుంటే టూర్లో పోయి పెద్దలో వచ్చినటువంటి వారు కూడా ఉన్నారా? అంటే అందులో 19 మంది వరకు కూడా ఆ క్లబ్కు సంబంధించినటువంటి స్టాఫ్ కనే మనకి సమాచారం ఉంటుంది. మిగతా అందరూ కూడా కొంతమంది టూరిస్టులు కూడా తెలుస్తుంది. అంటే ఇంకా కొంతమంది ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. వారు గోవా మెడికల్ కాలేజీలోనే వారికి ట్రీట్మెంట్ కూడా అందుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపులోనే గోవా ముఖ్యమంత్రి కూడా గోవా మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిలో ఇది ఒకవైపు ప్రధాని మోడీ కూడా దీనిపై ఖచ్చితంగా విచారణ కూడా చేపట్టాలి, దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పిఎంఓ కార్యాలయం నుంచి కూడా వారికి సమాచారం ఇస్తున్నటువంటి ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు ఒక్కసారిగా ఆ మంటలు అందుకోవడంతో అందరూ కూడా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ బయటికి వెళ్లేందుకు కేవలం 2 డోర్స్ మాత్రం ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం కూడా జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా గోవాలోని నార్త్ గోవా అర్పోరా ప్రాంతంలోని బీచ్ నైట్ క్లబ్, ఈ నైట్ క్లబ్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి స్పాట్లోనే 23 మంది మరణించారు. మరో ఇద్దరికి చాలా తీవ్రంగా కంప్లీట్గా 99% బర్న్స్ అయిపోయాయి. ఇంకా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కూడా కొంత ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. సో సంఘటనా స్థలానికి హుటాహుటిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన కూడా సహాయక చర్యలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎఫెక్టెడ్ పర్సన్స్ని కూడా అంబులెన్స్లో తరలించేందుకు ప్రయత్నం చేశారు. సో జనరల్గా సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడమే ప్రమాదానికి గల ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తోంది. సో ఎక్కడికక్కడ గోవాలో కూడా ఒక రకమైనటువంటి బిగ్ దందా ఇది. అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా టెంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ టెంట్లలో అందరూ కూడా కంజెస్టెడ్గా చాలా దగ్గరగా డీజేలు పెట్టుకొని, లైట్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సేఫ్టీ మెజర్స్ ఉండవు, సేఫ్టీ మెజర్స్ చాలా తక్కువ. అక్కడ ఎంజాయ్మెంట్కి ఇచ్చేటువంటి ప్రియారిటీ సేఫ్టీ మెజర్స్కి ఇవ్వరు. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గల ప్రధాన కారణం కిచెన్లో ఓ సిలిండర్ పేలడంతో అక్కడ ఆల్రెడీ కిచెన్ స్టాఫ్ అండ్ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది 19 మంది మరణిస్తే మరో 4 బయట వ్యక్తులు టూరిస్ట్ అన్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరెవరు మరణించారు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంకా అఫీషియల్గా ఎక్కడ బయటికి రావడం లేదు. బట్ అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా గోవాని ఉలిక్కిపాటు గురి చేసింది. సో ఒక్కసారిగా అందరూ ఏమనుకున్నారంటే నైట్ టైం అందరూ కూడా డీజే మూతల మధ్య లైట్స్లో ఎంజాయ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, పార్టీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడడంతో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో మాదిరిగా ఏదైనా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్న బ్లాక్ డే అని కూడా చెప్పుకున్నాం. సో బ్లాక్ డే బాబ్రీ మసీద్ను కూల్చివేసిన రోజు అటు ఉమర్ నబీ లాంటి ఉగ్రవాదులు, కొంతమంది పట్టుబడినటువంటి ఉగ్రవాదులు, ఫరీదాబాద్లో దొరికినట్టు అమోనియా నైట్రేట్ అంతా కూడా వాళ్ళు స్కెచ్ గీసుకున్నది ఏంటి, ఆ బ్లాక్ డే రోజున పెద్ద ఎత్తున ఒక భారీ సంఘటనకి పాల్పడాలి, ఒక భారీ పేలుడుకు పాల్పడే రకంగా స్కెచ్ వేసుకున్నారు. సో ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ ఉగ్ర కుట్రలో ఏదైనా భాగమైన అనే అనుమానంతో చాలామంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చాలామంది సఫకేట్ అయ్యారు ఆ వాసనకి, ఆ పొగలు తట్టుకోలేక. సుమారుగా కొన్ని కిలోమీటర్ల మేర నైట్ టైం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, దట్ వింటర్ సీజన్. సో ఆ పొగలన్నీ కూడా దట్టమైన పొగలు కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో చాలామంది కూడా ఆ సఫకేషన్లో కూడా ఇబ్బంది పడ్డారు. సో వారంతా కూడా ఒక్కసారిగా హుటాహుటిన పరుగులు తీశారు. కానీ దీని వెనుక ఇప్పటివరకు అయితే కేవలం సిలిండర్ పేలడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. సో ఇటువంటి ఉగ్ర కుట్రలు లేవనేది మాత్రం చాలా క్లియర్గా అటు అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడమే ప్రమాదానికి గల బిగ్గెస్ట్ కారణం అనేది అటు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్తున్నారు. దానిపై ఇప్పటికే విచారణకు ఆదేశించారు. సో బీచ్ నైట్ క్లబ్ మేనేజర్ అండ్ ఓనర్ని ఇప్పటికే పోలీసు అదుపులోకి తీసుకొని వారిని సైతం విచారిస్తున్నారు. ఈ విచారణలో మరి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని RTV హెచ్చరిస్తోంది.
3-4 टूरिस्ट जो अंदर थे, ये 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई। ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है। जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ। गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा। गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना बहुत बड़ी घटना है। इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था। तो इस तरह की यानी